దేవునికి స్తోత్రం. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనాలండి. పాత నిబంధన గ్రంథం తీసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో హగ్గయి అనే ప్రవక్త రాసిన గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో 775వ పేజీ 1 నుంచి 2వ వచనం నుంచి చదవండి. 2 నుంచి. హగ్గయి క్రీస్తు పూర్వం ఉన్న ఒక భక్తుడు, దేవుని సేవకుడు, ప్రవక్త. ఇశ్రాయేలీయులు అనే దేవుని ప్రజలు బ్రతికే రోజుల్లో సొలొమోను గారు కట్టిన ఆ మందిరం పాడైపోయినప్పుడు, కాల్చవేయబడినప్పుడు, పడగొట్టబడినప్పుడు ఆ ప్రజల యొక్క స్థితిగతులు ఎలాగున్నాయో దేవుడు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు ఆ రోజుల్లో ఉన్న ప్రవక్తలతో. మనుషులు అనుకుంటున్నారట, 2వ వచనంలో చూస్తే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ప్రజలు చెప్పుకుంటున్నారట ఒకరితో ఒకరు. అందుకు యెహోవా ప్రత్యక్షమై హగ్గయి ద్వారా చెప్తున్న మాట ఏమిటంటే 4వ వచనంలో, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండుతుంది. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతం సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. పర్వతాలు ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు, కానీ కొంచెముగా పండుతుంది. మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదగొడుతున్నాను. ఎందుచేతని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇళ్ళు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు బ్రతికే రోజుల్లో క్రీస్తు పూర్వం సువర్ణ దేవాలయము చాలా సంవత్సరాల క్రితం ముందుండే ఆ దేవాలయం పాడైపోయిన రోజుల్లో ఆ ప్రజలు మాట్లాడుకుంటున్నారట, ఇంకా సమయం రాలేదు, ఇంకా టైం రాలేదు, ఇంకా టైం ఉంది, మందిరం కోసం మనం ఆలోచించడానికి, మందిరం పనులు చేయడానికి ఇంకా టైం ఉందని చెప్పుకుంటున్నారు. 2వ వచనంలో ఉంది చూడంటే. 5వ వచనం చివరిలో ఏమంటాడు, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మందిరం కోసం ముందు ఆలోచించుకోండి, మాట్లాడటం మానేసి మీ ప్రవర్తన కోసం ఆలోచించుకోండి. మళ్ళీ అదేంటి, మాట మారిపోయింది. మీ ప్రవర్తన కోసం ఆలోచించుకోమంటున్నాడు దేవుడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మందిరం కోసం ఇప్పుడప్పుడే ఆలోచించక్కర్లేదు, ఇంకా టైం ఉందని చెప్పుకుంటున్న వారితో చెప్తున్నాడు ఈ మాట. మందిరం కోసం ఇంకా అప్పుడే మనం ఆలోచించక్కర్లేదు, ఇంకా టైం ఉంది మందిరం కోసం ఆలోచించడానికి, ఇప్పుడు అప్పుడే ఎందుకు అని చెప్పుకునే వారితో చెప్తున్నాడు ఈ మాట. మీ ప్రవర్తన కోసం ఆలోచించుకోండి. నాకు తెలియదు అనుకుంటున్నారా మీ ప్రవర్తన? ప్రవర్తన అంటే చెడ్డ పనులు, మంచి పనులు.
మీరు చేసే చెడ్డ పనులు, మంచి పనులు, అలాగే మీ కష్టము, మీ దుఃఖము, మీ మంచి, మీ చెడు, దానికోసం ఆలోచన చేసుకోండి ఒకసారి. మందిరానికి మన ప్రవర్తనకి లింక్ ఏంటి? మందిరానికి మన ప్రవర్తన లింక్ ఏంటి? మందిరం కోసం ఆలోచించడానికి, మన ప్రవర్తన కోసం ఆలోచించడానికి రెండింటికి సంబంధం ఏంటి అని నేను ఆలోచించానన్నమాట. నాకు అర్థమైంది. అది మీకు చూపిస్తున్నాను వాక్యాల్లో ఏముందో. నేను ఆలోచించాను. మన ప్రవర్తనకి, మందిరానికి రెండింటికి కోసం ఆలోచించడం ఏంటి అసలు? చర్చికి వెళ్ళి ఏదో ప్రార్థన చేసుకొని రావాలి కదా, లేకపోతే కష్టం వచ్చినప్పుడు దేవుడా యేసయ్య అనుకోవాలి కదా. కానీ దానికి దీనికి లింక్ ఏంటి అని కొంచెం ఆలోచన చేద్దాం, ఇంకొంచెం విందాం. అంతా కాదు, పూర్తిగా కాదు, చెప్పలేం, అంతా టైం కూడా చాలు, అంతా చెప్పలేం. కొంచెం చూస్తే 3వ వచనం, మనం 2 అయిపోయింది కదా, 2 చదివారు కదా, 3. అందుకు యెహోవా ఆత్మ ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చింది ఏమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? డాబాళీళ్లలో నివసించుటకు ఇది సమయమా? ఎవరితో అంటున్నాడు ఈ మాట దేవుడు? మందిరం కోసం ఇప్పుడు ఎందుకు ఆలోచిద్దాం అన్న ఓడితో అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? మందిరం కోసం ఇప్పుడు ఎందుకు ఆలోచించడం, ఇంకా బోల్ టైం ఉందిరా దానికోసం ఆలోచించడానికి, అంతా బాగానే ఉంది కదా, సమయం ఇంకా బోల్డ్ ఉంది, ఇప్పుడప్పుడు ఎందుకు ఆలోచించడం అన్న ఓడుతూ అంటున్నాడు. నువ్వు డాబా ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా అంటున్నాడు. ఆలోచించలేని ఓడుతో, ఆలోచించవలసిన పని లేదన్న ఓడుతో, ఎవడన్నా ఆలోచిస్తే ఆలోచించి ఓడుతో కూడా వద్దురా ఇప్పుడప్పుడు ఎందుకు రాని ఆలోచించడం, ఎవడన్నా ఆలోచించినా మళ్ళీ వద్దంటాడు వీడు. వీడికి రాదు ఆలోచన, ఎవరికన్నా ఆలోచన వచ్చిందనుకో మళ్ళీ నీడు వద్దంటాడు. ఎందుకురా ఇప్పుడప్పుడే మందిరం కోసం ఆలోచించడానికి అంటాడనమాట. ఆడితో చెప్తున్నాడు, నువ్వు డాబాలు వేసిన ఇళ్ళలో ఉండడానికి నీకు ఇది సమయమా అంటే నీకు సమయమేనా? అర్థమవుతుందా? ముందుకెళ్దాం కొంచెం. 5లోకి వెళ్తున్నాం. 5 చదువు, మళ్ళీ చదువుతున్నాను నేను 5. కాబట్టి సైన్యములకు అధిపతి అని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. అంటే ప్రవర్తన గురించి అంటే ఇక్కడ ఉన్న ఉద్దేశం ఏంటంటే 6వ వచనం చూస్తే, మీరు విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పండుతుంది, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరలేదు, పానము చేయుచున్నను దాహం తీరలేదు, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగలేదు, పనివారు కష్టం చేసే జీతం సంపాదించినను జీతం చినిగిపోయిన సంచులు వేసినట్టు ఉంది. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, గుర్తుంది కదా, చినిగిపోయిన సంచి కోసం. అయితే ఇప్పుడు దానికోసం కాదు, చినిగిపోయిన సంచి కోసం కాదు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ప్రవర్తన కోసం చెప్తున్నాడు. ప్రవర్తన కోసం నువ్వు ఆలోచించు. ప్రవర్తన కోసం అంటే ఇక్కడ వ్యభిచారం, దొంగతనం, చెడ్డతనం, మోసం, దానికోసం కాదు. మళ్ళీ ఆ ప్రవర్తన కోసం కాదు. నువ్వు కష్టపడింది ఎంత, చేతికొచ్చింది ఎంత, ఇంటికొచ్చింది ఎంత, ఆ ప్రవర్తన, దానికోసం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంత నీ చేతికి వచ్చింది, నీ చేతికి వచ్చింది ఇంటికి ఎంతకు వచ్చింది, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంత ఉంది, ఆ ప్రవర్తన కోసం. దానికోసం మనకు ఆలోచన వస్తుంది. ఏ రకంగా వస్తుందంటే, ఈరోజు మనకు ఎవరు ఎదురొచ్చారో కానీ అందుకే ఈరోజు మనకు రాబడి సరిగా రాలేదు, ఈ నెలంతా అలాగే అయిపోయిందండి, ఈ నెల మొదట్లో దేని ముఖం చూశాను కానీ నేను, ఈ నెల మొదట్లో దేని ముఖం చూసి ఏ ముండ ముఖం చూశాను కానీ ఈ నెలంతా అలాగే అయిపోయిందండి. వచ్చి నెల మాత్రం బాగా తెల్లారు లేచినట్టు ఎవరు దేని ముఖం పడితే దాని ముఖం చూసేయకూడదు, శుభ్రంగా మేకప్ వేసుకున్న వాళ్ళ ముఖం చూడాలి. ఏంటి, శుభ్రంగా బాగా మేకప్ వేసుకున్న వాళ్ళ ముఖం చూడాలి. పుణ్యస్త్రీలో ఎవరి ముఖం, పుణ్యస్త్రీ ముఖం చూడాలి. మొన్నబాబు ముఖం చూశాను పోయిన నెలంతానా, అందుకే వచ్చేస్తుంది చేతికి వచ్చేస్తుంది అనుకున్నాను కానీ చాలా తక్కువ వచ్చింది. సరే చేతికి వచ్చింది ఏదో వచ్చింది కదా ఆయన ఇంటికి తెద్దాం అనుకుంటే ఇంటికి వచ్చేసరికి సగం వచ్చింది, ఇంటికి వచ్చింది కదా అనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజుకి అసలు ఎక్కడ కనబడలేదు మరుసటి రోజు చూసేసరికి
అని అనుకుంటున్న వారు ఎందుకు అలా జరుగుతుంది? ఏమండి, పేరు పేరున నేను చెప్పలేను, అందరికీ చెప్తున్నాను. మీ ఇంటి కోసం మీరు ఆలోచించుకోండి. మీకు అలా జరుగుతుంది. వస్తుందా? ఆలోచన వస్తుందా? రావట్లేదా? ఆలోచించండి. పురుషులు స్త్రీలు కూడా. ఎందుకు? మేము కష్టపడింది ఎంత, మా చేతికి వచ్చింది ఎంత, ఇంటికి వచ్చింది ఎంత, నీ భార్య పిల్లల చేతికి వచ్చింది ఎంత? ఇంటికి వచ్చిన భార్య పిల్లల నోట్లోకి వెళ్ళదు కదా కొంతమంది. అలా ఏడ్చే స్త్రీలు పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కానీ మనకు అర్థం అవ్వదు, ఎందుకు అలా జరుగుతుందో అర్థం అవ్వదు. ఒకవేళ మనకు అంతు అంటే మన ఆలోచనలకి ఏమొస్తుందంటే ఎప్పుడైనా ఎందుకు ఇలా జరుగుతుంది అనే మాట వస్తే, వాళ్ళు ఎదురొచ్చారు, వీళ్ళు ఎదురొచ్చారు, అక్కడ వాస్తు బాగోలేదు, ఇక్కడ వాస్తు బాగోలేదు, ఇక్కడ దిష్టి తగిలింది, వాళ్ళు ఏడిచారు, వీళ్ళు చూశారు, వీళ్ళు కళ్ళు దృష్టి పడిపోయింది, ఈ ఆలోచనలో వస్తాయి తప్ప దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఎందుకో ఆలోచించమని చేయమని చెప్తున్నాడు. మందిరం కోసం ఇప్పుడప్పుడే ఎందుకు ఆలోచించడం అన్న ఓడికి నీ నష్టానికి కారణం ఏంట్రా? సహోదరుడా, సహోదరి, నీ నష్టానికి కారణం ఏంటి? దిష్టి కాదు, ఎదురు కాదు, వాస్తు కాదు, నల్లపిల్లి కాదు, 3 చచ్చిపోయిన ముండ కాదు, ఇవి కాదు నీ నష్టాలకు కారణం. మందిరం కోసం ఆలోచించలేదు నువ్వు, ఆలోచించేవాడిని కూడా నువ్వు ఆలోచించనివ్వలేదు. అదనమాట దేవుడు అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు విస్తారంగా విత్తినా మీకు కొంచెమే పండుతుంది, మీరు భోజనం చేసినా, ఇది ఇంకోలాగా ఉంది కదా, భోజనం చేసినా ఆకలి తీరలేదు అంటే ఇంటి నిండా ఉంది, ప్లేట్ నిండా ఉంది, కానీ 2 కంచాలు తిన్నా 3 కంచాలు తిన్నా ఆకలి తీరలేదు. తిందామంటే కడుపు పట్టలేదు, ఎంత తిన్నా ఆకలి తీరినట్టు ఉండట్లేదంట. ఇది ఇంకోలాగా ఉంది. మీరు భోజనం చేసిన ఆకలి తీరలేదు, పానం చేసిన దాహం తీరలేదు, బట్టలో కప్పుకున్న చలాగలేదు. కష్టమైతే కష్టపడుతున్నారు, మీ కష్టము చేసి జీతం అయితే సంపాదిస్తున్నారు, కానీ అలాగైపోతుంది. మళ్ళీ 7వ వచనంలోకి వచ్చేసరికి సైన్యములకు అధిపతి అనే యెహోవా ఏమంటాడంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మళ్ళీ ప్రవర్తన కోసం ఆలోచించమంటున్నాడు. చదువుకున్న వాళ్ళందరూ బైబిల్ వచ్చి చూస్తున్నాండి. నేను చెప్పే ఉట్టు మాటల, గట్టి మాటల, నిజమైన మాటల, అబద్ధాల మాటల. మీరు ఎలాగ ఇంటి దగ్గర బైబిల్ చదవరు కాబట్టి ఎప్పుడైనా చూసుకోండి, బైబిల్లో ఉందో లేదో చూసుకోండి. మీ ప్రవర్తన కోసం ఆలోచించమంటే మళ్ళీ 2సారి కూడా ప్రభు వారు చెప్తున్నారు. సహోదరులారా, మన ప్రవర్తన అంటే మన భాషలో చెప్పాలంటే మన నడవడికలు, మన మాటలు. మీ ఆవిడ చూడకుండా నువ్వేం చేస్తున్నావు, మీ ఆయన చూడకుండా నువ్వేం చేస్తున్నావు, అవి ప్రవర్తన అంటే. అర్థమవుతుందా? అర్థమవుతుందేమో చెప్తున్నాను నేను. మీ అమ్మ నాన్న చూడకుండా నువ్వేం చేస్తున్నావు, దేవుడు అది చెప్తున్నాడు. మీ ప్రవర్తన అంటే వాటిని బట్టి మీకు ఆకలి తీరుతుందట. ఇప్పుడు భోజనాన్ని బట్టి, బియ్యాన్ని బట్టి, కూరను బట్టి కాదు ఆకలి తీరేది. అలాగే ఉంది అక్కడ ఆలోచనలు, అలాగే ఉందా? మీరు భోజనం చేసినా ఆకలి తీరలేదంటే అర్థం ఏంటి? ఉంది, తినడానికైతే తింటున్నాం కూడా, కానీ ఆకలి తీరలేదు. మంచి పోం కట్టియాలి, మంచి పోం కట్టేస్తే పాడేరు అక్కడికి వెళ్ళి వచ్చి అప్పుడు మనం తక్కువ తిన్నా ఎక్కువ ఆకలి తీరిపోద్ది. అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అందరికీ. మంచి భూమి గడితే పోద్దాం, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి తప్ప దేవుడికి సంబంధించిన ఆలోచనలు, మన సమస్యకు పరిష్కారం జరిగే ఆలోచనలు రావట్లేదు. అంతా వ్యతిరేకమైన ఆలోచనలే, నష్టాన్ని కొనుక్కు తెచ్చుకునే ఆలోచనలే, నష్టపోయే ఆలోచనలే, సమస్య తీర్చుకునే ఆలోచనలు రావట్లేదు చాలామందికి. ఏమండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి అని చెప్తున్నాడు. 8వ వచనంలో ప్రభువారు పర్వతాలు ఎక్కి మొరాను తీసుకొని వచ్చి ఈ మందిరం కట్టించేళ్ళ దాని యందు నేను, దేవుడు చెప్తున్నాడు, నేను సంతోషించి నా నామాన్ని గణపరుచుకుంటాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే
మీరు సరంబి వేసిన ఇళ్ళల్లో మీరు బ్రతకడం మీ పేరు కోసం మీరు చేసుకుంటున్నారు. సరంబి వేసిన ఇళ్ళల్లో అనే దాన్ని ప్రభువారు చెప్పారు. ఎందుకు చెప్పారంటే మీ పేరు కోసం. లోపల కాదు పుట్టీలు, బయటనే. అద్దాలు లోపల కాదు, బయటనే. అద్దం మామూలుగా ఎక్కడ పెట్టుకునేవారు? ఇంతకుముందు ఎప్పుడైనా ఇంట్లో పెట్టుకునేవారు. ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు? ఏమంటారు? అంటే డబ్బు ఎక్కువ ఉందా తక్కువ ఉందని కాదు, అక్కడ పేరు. దేవుడు అదే చెప్తున్నాడు. ఆ 8వ వచనంలో ఏమంటున్నాడు? మీరు పర్వతాలు ఎక్కి మాను నరుక్కొచ్చి మందిరం కట్టించండి, నేను దాని యందు సంతోషించి ఘనపరుచుకుంటాను. అంటే ఏంటి దేవుడు చెప్పేది? మందిరాన్ని బట్టి నాకు పేరు వస్తుంది, నీ ఇంటిని బట్టి నీకు పేరు వస్తుంది. ఒకప్పుడు పుట్టీలు బయటను పెట్టేవారు. నాకు అదే మర్చిపోతాను, చూస్తాను. ఇప్పుడు అది పాత అయిపోయింది లేండి, అది కొత్తదేం కాదు. కానీ పుట్టీలంటే లోన పెట్టుకునేవారు. ఇప్పుడు బయటను పెడుతున్నారు. ఎండకి వానకి ఉంటాయి, అవి ఉండవు, పోతాయని తెలిసి కూడా పెడుతున్నారంటే ఏంటి ఉద్దేశం? పేరు రావాలని. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. అలాగే అద్దాలు కూడా బయట నడితే ఎండకి వానకి ఉంటాయా పోతాయా? పోతాయని తెలిసినా కానీ ఎందుకు పెడుతున్నారు? పేరుకి. అంటే నువ్వు సరంబి వేసిన ఇల్లు నువ్వు కట్టుకొని నీకు పేరు రావాలని చూసుకుంటున్నావు. మరి దేవుడికి ఇక టైం ఉందట. దేవుడు మందిరం కోసం ఆలోచించడానికి టైం ఉంది. 2వ వచనం మర్చిపోకండి. నువ్వు ఆలోచించువాడు కూడా ఆలోచించనివ్వట్లేదు. నువ్వు ఇంకా టైం ఉందిరా, ఇప్పుడు అప్పుడే ఎందుకురా, ఇంకా బోల్డ్ టైం ఉంది, ఇప్పుడేటి అవసరం? దేవుడు చెప్తున్నాడు, సహోదరులారా, నేను సంతోషిస్తాను నా మందిరంలో. నిజానికి మనం సంతోషిస్తున్నాం దేవుని మందిరంలోకి వచ్చి. దేవుడు కూడా సంతోషిస్తాడట. నాకు గనక మీరు మందిరం కడితే నేను కూడా సంతోషిస్తాను. అంతేకాదు, నాకు పేరు, సృష్టికర్త సైన్యములకు అధిపతి అని యెహోవా దేవుడికి పేరు తెచ్చుకుంటాను. 9వ వచనం చూద్దాం. విస్తారం కావాలని మీరు ఎదురు చూస్తున్నారు, కానీ కొంచెమే పండుతుంది. మీరు దాని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టేస్తున్నాను. ఎందుచేతని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరు మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. ఇప్పుడు ఎక్కడుంది? వాస్తులో ఉందా? ఎదురులో ఉందా? దిష్టిలో ఉందా? దేంట్లో ఉంది? దేనిలో ఉంది? దేవుని మందిరం కోసం ఆలోచించకుండా నీవు నీ ఇంటి కోసం ఆలోచించడంలో ఉందంతా. అది పాపం అంటారో పుణ్యం అంటారో, మంచి అంటారో చెడు అంటారో. దేవుని మందిరం కోసం ఆలోచించకుండా మనం మన ఇంటి కోసం ఆలోచించడంలో ఉంది. ఎదురులు, దిష్టి, వాస్తు, పోము వీటిల్లో లేదు. వీటిల్లో ఏమీ లేదు సహోదరులారా. అందుచేతనే గదా అని స్పష్టంగా చెప్తున్నారు ప్రభువారు. అందుచేతనే గదా. అది మానేసి ఇంకెక్కడెక్కడో వెతకడం ఎందుకు? ఇంక మనం నువ్వు చెప్పిన ఆయన, కొద్దిమంది ప్రార్థన చేస్తాం కదా మన వాళ్ళు. నువ్వు చెప్పిన ఆయన, నువ్వు చూపించిన ఆయన, నువ్వేం చెప్తా చేస్తావు నాయన, చూపించువా అని అడుగుతుంటాం. స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు, క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. క్లియర్గా చెప్తుంటే వదిలేసి మళ్ళీ నువ్వు చెప్పిన ఆయన అని అడగడం ఎందుకు? మళ్ళీని ప్రార్థనా పరులకి ఇది. ప్రార్థనా పరులు ఏం చేస్తుంటారు? ఇంకా నువ్వు చెప్పిన ఆయన, నువ్వు చూపించిన ఆయన, ఇంక చెప్పడం చూపించడం క్లియర్గా చెప్తున్నాడు. ఎందుచేత నష్టం? ఎందుచేత నష్టం? నీ చేతికి వచ్చేది వస్తుంది, దారిలోకి వచ్చేసరికి ఏమవుతుందంట? అది చెదిరిపోతుంది. చూసుకో, చెరిగిన సంఖ్య ముందు అది వేరు. ఏంటి? దారిలోకి వచ్చేసరికి ఏం చేస్తుంది? చెదిరిపోతుంది. రాబడి బాగానే వస్తుంది, కానీ ఇంటికి వచ్చేసరికి చెదిరిపోతుంది. సహోదరులారా, కొంతమందికి తెలుస్తుంది ఎందుకు చెదిరిపోతుందో, కొంతమందికి తెలియట్లేదు ఎందుకు చెదిరిపోతుందో. ఇద్దరు కూడా ఆలోచన చేయండి. ఇప్పటికి ఈ రోజుకైతే దేవుడు మనకు చెప్పేది ఏమిటంటే,
నువ్వు నీ పేరు కోసం నువ్వు ఇల్లు కట్టుకున్నావు, కానీ దేవుడికి పేరు రావాలని దేవుని మందిరం కోసం నువ్వు ఆలోచిద్దామని ఎవరన్నా అంటే ఇంకా టైం ఉందిరా ఇప్పుడు ఎందుకు అంటున్నావు నువ్వు? అది బాగుందా? వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నావు. అలాంటప్పుడు నువ్వు ఎలా తృప్తిగా భోజనం చేయగలవు? అలాంటప్పుడు నువ్వు దుప్పటి కప్పుకుంటే మాత్రం చలి ఆగదు, భోజనం చేసిన ఆకలి తీరదు. అసలైనవన్నీ నువ్వు అలా పెట్టుకొని ఏమంటే నువ్వేదేదో చేసినంత మాత్రాన్న. అయితే ప్రియులారా, ఒక సందర్భం చూద్దాం, చూడండి. దీనికోసం దావీదు గారి కోసం 2 సమూయేలు గ్రంథం. ఈ మందిరం విషయంలో భక్తుడు చాలా విషయాలు ఉన్నాయి, కానీ 7వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. నేను దేవదాను మానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది కదా. ఒక్క నిమిషం ఆగండి చాలు. మీరు తీసుకోండి లేదంటే చెప్తున్నాను. 257వ పేజీ 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చదివాం. దావీదు మనకు తెలుసు, ఆయన ఒక గొప్ప రాజు. అతడికి ఒక రోజు ఆలోచన వచ్చింది. దేనికోసం వచ్చింది ఆలోచన? దేవుని మందిరం కోసం ఆలోచన వచ్చింది. మరలా చెప్తున్నాను నేను, ఎవరైనా దేవుని మందిరం కోసం ఆలోచన చేస్తుంటే నువ్వు వద్దంటున్నావా? ఇంకా టైం ఉందంటున్నావా? నీ నష్టం నీకు అర్థం కాదు అలా నువ్వు చేస్తే. అర్థం చేసుకో, నీ నష్టం నీకు అర్థం కాదు. రాబడైతే బాగానే వస్తుంది, కానీ నీ ఆ నష్టం నీకు అర్థం కాదు. నీకు ఆకలి తీరలేదు, ఎందుకు తీరలేదో కూడా నీకు తెలియదు. కొన్నిసార్లు కొన్ని రోగాలు మనకు ఉంటాయి. ఎన్ని టెస్టులు చేసినా, ఎన్ని మందులు వాడినా, ఏమండి అర్థమవుతుందా? ఎన్ని మందులు వాడినా, ఎన్ని టెస్టులు చేసినా, ఎంతమంది డాక్టర్ గారు మార్చినా, డాక్టర్ గారు బాగానే ఉందంటాడు, అర్థం కాదు. అలాగే మన నష్టాలు మనకు అర్థం కాని స్థితిలో ఉంటున్నాయి. దానికి ఈరోజు అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరం కోసం ఆలోచన నీలో రాకపోవడం వల్ల, దేవుని మందిరం కోసం ఎవరైనా ఆలోచిద్దామన్నా నువ్వు వద్దంటున్నావు, అందుచేతనే కదా అని స్పష్టంగా చెప్పాడు 9వ వచనంలో. 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుని మందిరం కోసం ఆలోచించకపోవడం అందుచేతనే కదా జవాబు అది. ఇక్కడ దావీదు గారు 7వ అధ్యాయం 2వ వచనంలో దావీదు గారు ఆలోచన చేసుకుంటున్నారు. ఏమనంటే, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరంలో నివసిస్తున్నాను. చూడండి, దేవదారు మ్రాన్ అంటే మన దేశంలో దొరకని వుడ్డు. మన దేశంలో ఇప్పుడు మన దేశంలో ఇల్లు కడితే మన దేశంలో ఇల్లు కడితే ఎందుకు కట్టుకుంటున్నాం? వుడ్ కోసం అడుగుతున్నాను. టేకు, అక్కీసు, ఈ రెండింటితో కడితే గొప్పగా చెప్పుకుంటాం, ఫోటో తీసుకుంటాం, స్టేటస్ పెడతాం. టేకు పాలిష్ పెడతాం. టేకురా యాపకర్ర, అదే యాపకర్ర, అది మన అన్నాలు చిన్నప్పుడు ఎట్టివారు యాపకర్ర, అదే కర్రా, అవే ఆ కర్రలు. టేకు, మనం టేకుతో గుమ్మ పెట్టినా, టేకుతో కిటికీ పెట్టినా, టేకుతో దార తల పెట్టినా, ఏది పెట్టినా టేకు. డబ్బున్న వాళ్ళు కట్టుకుంటారమ్మా టేకుతో, మనం ఎక్కడ కట్టుకోగలమమ్మా అని కొద్దిమంది. ఏంటి, డబ్బున్న వాళ్ళు కట్టుకుంటారమ్మా టేకుతో, మనం ఎక్కడ కట్టుకోగలమమ్మా అని కొద్దిమంది ఇలా, కొద్దిమంది అలాగా. టేకు. ఇంకా మన దేశంలో ఇంకా ఖరీదైన కర్రలతో వాడేవారు ఉన్నారు. కానీ ప్రపంచం మొత్తం మీద ఖరీదైన కర్ర దేవదారు. ప్రపంచం అంతటికీ ఖరీదైన కర్ర దేవదారు. దేవదారు కర్రతో ఇంటిని అలంకరించుకున్న దావీదు ఆ ఇంట్లో హ్యాపీగా పడుకోవడం మానేసి దేవుని కోసం ఆలోచన చేశాడట. అర్థమవుతుందా? మంచిదా చెడ్డదా? దేవుని కోసం ఆలోచన చేశాడు. ప్రభువా, నేను ఈ దేవదారు మానుతో కట్టుకున్న, ఈ అలంకరించుకున్న ఇంటిలో హ్యాపీగా నివాసం ఉన్నాను.
కానీ నీ మందసం డేరాలో ఉంది, డేరాలో ఉంది నీ మందసం అని ఆలోచన వచ్చిందంట. బాధపడ్డాడట. అప్పటికే ఆ మనుషుడు ఎలా ఉన్నాడు అంటే ధనవంతుడు, రాజు, తిరిగిలేని రాజు, విజయముతో ఉన్న రాజు, సరిహద్దుల్లో సమాధానంతో పరిపాలిస్తున్న రాజు. అతనికి ఏ కరువు లేదు, ఏ లోటు లేదు. కానీ దేవాలయం కోసం ఆలోచన వచ్చింది ఆయనకి. దేవాలయం కోసం ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే తన దగ్గర ఉన్న ప్రవక్తను పిలిపించాడు. ప్రవక్తతో మాట్లాడాడు. ప్రవక్తతో మాట్లాడినప్పుడు ఆ వచనాలు 3, 4, 5, 6 ఎన్ని చదివితే చాలా సమయం పడుతుంది కాబట్టి ఆ ప్రవక్త దేవాలయం కట్టు, దేవుడికి మందిరం కట్టు అని సలహా చెప్పాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే 12వ వచనం 13వ వచనం చదువుదాం. ఆ 7వ అధ్యాయం 12, 13వ వచనం. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి. ఒకసారి ఆగమ్మా, దేవుడు చెప్తున్నాడు. సహోదరులారా వినండి జాగ్రత్తగా. దావీదుకి కరువు లేదు, రాజన్న వాడికి శత్రు భయం ఉంటుంది. కానీ దావీదుకి అది లేదు. సరిహద్దుల్లో సమాధానంతో ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తిరిగిలేదు ఏ యుద్ధంకి వెళ్ళినా. రాజు దావీదంటే భయం ప్రతి రాజ్యానికి, ప్రతి రాజుకి. అంత ఆరితేరిన వాడు డబ్బులో, యుద్ధంలో, జ్ఞానంలో, భక్తిలో. అలాంటి వాడికి అన్ని తీరిన తర్వాత తన ఖరీదైన ఇంట్లో పడుకున్నప్పుడు దేవాలయం కోసం ఆలోచన వచ్చింది. అప్పుడు ప్రవక్త కూడా చెప్పాడు సలహా, కడదాం, దేవుడికి మందిరం కడదాం అన్నాడు. నాతాను ప్రవక్త, దావీదు ఉన్న రోజుల్లో ఉన్న ప్రవక్త పేరు నాతాను. నాతాను ప్రవక్త అన్నాడు, కడదాం రాజా, నీ ఇష్టం అన్నాడు. నీకేం కరువు ఉంది, నువ్వు కట్టాలంటే టకటక్ కట్టేద్దాం అంటే దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు తెలుసా? నీ తరము, నీ జీవితము ముగిసిపోయిన తర్వాత నీ గర్భంలోంచి వచ్చిన సంతానాన్ని నేను హెచ్చిస్తాను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? హెచ్చిస్తానంటే డబ్బు, ధనం, బంగారం అండి. హెచ్చిస్తామంటే సంతోషం లేదా? ఎవరిని హెచ్చిస్తానంటున్నాడు? పేదోడిని కాదు. పేదోడిని అయితే పొంగిపోను, ధనవంతుడితో చెప్తున్నాడు. నీకున్న డబ్బు, నీకున్న పలుకుబడి, నీకున్న రాజ్యమే గొప్పదనుకుంటున్నావా? నీకున్న డబ్బు, నీకున్న పలుకుబడి, నీకున్న రాజ్యములో నీవు నన్ను మరిచిపోయి బ్రతకలేదు కాబట్టి, నీకున్న సుఖములో, నీకున్న పలుకుబడి రాగానే నువ్వు నన్ను మరిచిపోలేదు, నాకు ఒక మందిరం కట్టాలని నీకు ఆలోచన వచ్చింది కాబట్టి నీ గర్భంలో పుట్టిన సంతానాన్ని నేను ఇంకా హెచ్చించబోతున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, మనం దేవుడి కోసం ఆలోచిస్తే దేవుడే మన కోసం ఎలాగ ఆలోచిస్తున్నాడు చూడండి. అర్థమవుతుందా లేదా మీకు? చూసుకోండి, టైం అయిపోతుంది, అందుకే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. దావీదు దేవుడి కోసం, దేవుడి మందిరం కోసం ఆలోచిస్తే దేవుడు ఏం ఆలోచించాడు? నీకు పుట్టబోయే సంతానాన్ని నేను హెచ్చిస్తాను దావీదు. దావీదు, నీకున్న దానిలో నువ్వు నన్ను మర్చిపోయి నువ్వు బ్రతకలేదు. నా మందిరం కోసం నువ్వు ఆలోచించావు కాబట్టి నీ కడుపును పుట్టబోయే బిడ్డలను నేను ముందు హెచ్చించి, అప్పుడు చదువుదాం, రాజ్యం అతనికి స్థిరపరిచి అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును. చాలు. దేవునికి స్తోత్రం. చూడండి దేవుడు ఆలోచన ఎలా ఉందో సహోదరులారా. ఏమంటున్నాడు? హగ్గయి గ్రంథం 2వ వచనంలో ఏమంటున్నాడు? ఇప్పుడప్పుడే ఎందుకురా చర్చ కోసం ఆలోచించడం అంటున్నాడా? ఆడికి ఏం జరుగుతుంది? అలాగ ఆలోచించినోడికి ఏం జరుగుతుంది? సంపాదన అయితే బాగానే వస్తుంది, కానీ సంపాదన చెదిరిపోతుంది. తింటున్నాడు కానీ ఆకలి తీరలేదు, కప్పుకుంటున్నాడు కానీ చలి ఆగలేదు,
రాబడి అయితే బాగుంది, తెలివితేటలు బాగున్నాయి, వ్యాపారం బాగుంది, బండి బాగుంది, కానీ ఇంటికి మాత్రం పిల్లల నోట్లో మాత్రం ముద్ద లేదు. అలాగ ఆలోచించినోడికి, ఇలాగ ఆలోచించిన దావీదుకి నీకున్నదే, నీకున్న దీవెన, నీకున్న ఆశీర్వాదం, నీకున్న పేరు, నీకున్న మేడలు మిద్దులు కాదు, ఇవి ఎక్కువ అనుకుంటున్నావా? ఇంకా ఎక్కువ ఉన్నాయి. నీకేం తెలుసు దావీదా? నీ పిల్లల్ని నేను హెచ్చించబోతున్నాను. మనకి దేవుడు ఆశీర్వాదాలు తెలియక చాలా మంది 100 రూపాయలు దొరికేసరికి ఇంకా ఎంత రోడ్డు లేడు అంటున్నారు. ఇంక వీడికి రేపు వెయ్యిద్దాం అనుకుంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? వీడికి రేపు ఈ రోజు ముందు 100 ఇద్దాం, రేపు వెయ్యిద్దాం అనుకుంటున్నాడు దేవుడు. ఇంకా ఈ రోజు 100 చేతికి వచ్చేసరికి దేవుడు ఎవడ ఈడెవడరా, నా ఎంతటి సంపాదన కూడా ఎవడున్నారు రా. దావీదుకి అలాంటి ఆలోచన రాలేదు. దేవుడా, నేను మంచి ఇంట్లో ఉన్నాను, కానీ నీ మందిరం అలా ఉండిపోయింది, నీ మందిరం కట్టాలనుకుంటున్నాను నేను అన్నాడు. అంతే, కట్టలే చేయలేదండి. వెంటనే దేవుడు తన ఆలోచన చెప్తున్నాడు, దావీదా, నీ ఆలోచన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, నీ ఆలోచన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి నీకేం చేయబోతున్నానంటే, నీకున్న ఆశీర్వాదం కంటే నీ కడుపును పుట్టిన పిల్లలు ఇంకా హెచ్చిద్దాం అనుకుంటున్నాను, వాళ్ళ రాజ్యాన్ని స్థిరపరిచేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఎలక్షన్లు ఉండవు, ఇంక పరిపాలన మీకు పిల్లలదే, ఇంక ఎలక్షన్లు ఉండవు. మన 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 దేశంలో పరిపాలన వచ్చిందంటే ఏమనుకుంటున్నారంటే అందరూ ఇంక తిరిగిలేదు, నాకు ఇంక 1000 సంవత్సరాలు నేనే పరిపాలించేస్తాను అనుకుంటున్నారు అందరం. అందుకే 5 సంవత్సరాలకి పోతున్నారు. నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది. నాకు ఏమిటి, అయ్యో 1000 సంవత్సరాలు పరిపాలన, 5 సంవత్సరాలు సరిపోతుంది, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, ఈ లోపు ఇంతపై మర్చిపోతున్నారేంటి? దావీదుతో దేవుడు ఏం చెప్తున్నాడు? నీ కొడుకు రాజ్యాన్ని స్థిరపరిచేస్తాను నేను. అది మీకు ఎలా చెప్పాలి నాకు అర్థమవట్లేదు. మీకు అర్థమైందో లేదో? అర్థమైందో లేదు చెప్పండి, తొందరగా వెళ్ళిపోతాను. అర్థమైందా? స్థిరపరిచేస్తాను నీ కొడుకు రాజ్యాన్ని. అది ఇంగ్లీష్లో చెప్పాలి, పర్మనెంట్ చేస్తాను. టెంపరీ ఉద్యోగం కాదు, పర్మనెంట్. నీ కొడుకుల్ని నీకంటే ఎక్కువ దీవిస్తాను. ఎందుకు దేవుడు చెప్తున్నాడు అలాగని? దేవుని మందిరం కోసం దావీదుకు ఆలోచన వచ్చింది, ఆలోచన చేశాడు. కాబట్టి సహోదరులారా, ఏమండి, ఏమంటారు? ఇప్పుడు దినవృత్తాంతాల్లోకి వెళ్ళండి. ఒకటో దినవృత్తాంతాలు మీకు అవుట్లైన్లు చెప్తున్నాను, అక్కడక్కడ పూర్తిగా చెప్పట్లేదు. ఎందుకంటే మన సందర్భం ఏంటంటే, దేవాలయం కోసం ఆలోచించవచ్చా, ఆలోచించకూడదా, ఆలోచిస్తే ఏం జరుగుతుందో, ఆలోచించకపోతే ఏం జరుగుతుంది అనేది అంతే. ఒకటో దినవృత్తాంతాలు 22వ అధ్యాయము, 22వ అధ్యాయము, పేజీ నెంబరు 353 పేజీ, పేజీ నెంబరు 353 పేజీ, 22వ అధ్యాయంలో 11వ వచనం చదవండి ముందు. ఒక్క నిమిషం ఆగండి. దావీదు చాలా సంవత్సరాల క్రితం చెప్పాడు కదా, దావీదుకు దేవుడు కల్లో ఏం చెప్పాడు? అర్థం చేసుకో, అర్థం లేదా అని. ఇప్పుడు మనం చాలా సంవత్సరాలు ముందుకెళ్ళిపోయాం, మళ్ళీ చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి, ముందుకు రావాలి. ఒక దగ్గర ఉండిపోకండి అలాగా. కల్లో దావీదుతో చెప్పాడు, ఒకరోజు నీ కొడుకుని, నీ పిల్లల్ని నేను గొప్పగా దీవించబోతున్నానని చెప్పాడు. అది అయిపోయింది, అది వదిలేయండి. కొడుకులు పుట్టారు, చాలా పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయాయి. అప్పుడు మరలా దావీదు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా కుమారుడా అనే మాట. అది నా కుమారుడా, కొడుకుతో చెప్తున్నాడు, నా కుమారుడా, యెహోవా నాకు తోడుగా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు ఒక మందిరం నువ్వు కట్టిస్తావు బాబు. దీవిస్తున్నాడు కొడుకుని. నేను కడదాం అనుకున్నాను నా దేవుడికి మందిరం, నాకున్న డబ్బు ఎక్కువ అనుకొని, నాకున్న డబ్బు నా దృష్టిలో అయితే ఎక్కువే కానీ దేవుని దృష్టిలో తక్కువరా దావీదు. దావీదుకి దేవుడు ఏం చెప్తున్నాడు? దావీదా, నీదే పెద్ద దీవెన అనుకుంటున్నావా? అది కాదు, నా దృష్టిలో చాలా తక్కువ, నీకు ఇంకా పోళ్ళు అంతా ఫ్యూచర్ ఉంది. దావీదుతో చెప్తున్నాడు, 100 కోట్లే ఆస్తి అనుకుంటున్నావా? నీకు ఇంకా బోల్డ్ ఆస్తి ఉంది నా దగ్గర, నేను ఇవ్వబోతున్నాను అని నీ పిల్లలకి ఇస్తాను, నీకు కాదు. ఎందుకు నీ పిల్లలకి ఇస్తాడు?
నువ్వు నా కోసం బాగా ఆలోచన చేసావు, నా మందిరం కోసం ఆలోచన చేసావు అన్నాడు. అందుకోసం కొడుక్కి చెప్తున్నాడు దావీదు. ఏమండి 13వ వచనం చదవండి. ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తోలు సఖ్యముగా విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చున్నాను. రాళ్ళను రాళ్ళను కూర్చిల్తిని నీవు ఇంకనూ సంపాదించుదువు గాక. చాలు, దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, మీకు అర్థమవుతుంది, తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, హగ్గయి గ్రంథంలో ఒకడు ఆలోచించాడు, దేవాలయం కోసం ఇంకా ఆలోచించడానికి టైం ఇంకా ప్రపడే కాదు, ఇంకా టైం అన్నాడు. ఆడి బ్రతికి ఎలాగుందో చూసాం కదా. దావీదు రోజుల్లోకి వచ్చాము. దావీదు గొప్పగా దీవించబడిన దావీదు దేవుని మందిరం కడదాం అనుకున్నాడు. కానీ ఆ ఆలోచన వచ్చేసరికి దేవుడు అతని యొక్క ఆశీర్వాదం ఇంకా ఉందని చెప్పాడు. నువ్వు కాదు, నీ కొడుకుతో కట్టిస్తానన్నాడు. అయితే దావీదు ఆ దినవృత్తాంతాల్లో మనం చదువుతున్నప్పుడు, సమూయేలు గ్రంథంలో కాదు, దినవృత్తాంతాలు చదువుతున్నప్పుడు కొడుకుతో చెప్తున్నాడు, నా కుమారుడా, యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం నువ్వు దేవుడికి మందిరం కట్టిస్తావు అది చెప్పి 11వ వచనం. 12వ వచనంలో ఏమంటాడంటే, మోషే రోజుల్లో, దావీదుకి మోషేకి చాలా సంవత్సరాలు తేడా ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. అంటే మోషే గ్రంథములో, మోషే రోజుల్లో దేవుడిచ్చిన నియమాలు నిబంధనలు నేను పాటించాను, నువ్వు కూడా పాటించాలి. 12వ వచనం చూడు, చదువు. ఎక్కడ నుంచి చదువుతున్నానని చెప్పి 12 చదువమ్మా, స్టార్టింగ్. యెహోవా నీ దేవుడని యెహోవా ధర్మశాస్త్రం ఓకే అనుసరించినట్లుగా దేవునికి స్తోత్రం. ప్రియులారా చూడండి ఏం చెప్తున్నాడు. ఆ 13వ వచనం స్టార్టింగ్లో ఉంది, యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడలు. అంటే దావీదు గారు మోషే రోజుల్లో దేవుడిచ్చిన నియమాల నిబంధనలు పాటిస్తూ బతికాడు. అలాగే కొడుకు కూడా చెప్తున్నాడు, నీవు దేవుడు మోషే రోజుల్లో ఇచ్చిన నియమాల నిబంధనలు నువ్వు పాటిస్తూ బ్రతకాలి, అప్పుడు నీతో దేవుడు మందిరాన్ని కట్టిస్తాడు. నేను కడదామనుకున్నాను, నాకున్న డబ్బు ధనం ఎక్కువ అనుకున్నాను నేను నా రోజుల్లో. అది ఎక్కువ కాదు, అది నా దృష్టిలో చాలా తక్కువ అన్నాడు దేవుడు. ఇది కాదు, ఇంకా నీకు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నెలకి 50,000 వస్తుంది, ఎంతకన్నా మించిన జీతం ఏముందరా? ఇంకా దేవుడితో మనకేం పని ఉంది? వస్తుందా? అంటే జీతమో వ్యాపారమో రాబడి ఏదో విధంగా నెలకి 50,000 వచ్చిందనుకో మనిషికి, ఎంత ధైర్యం ఉంటుంది? దేవుడితో అవసరం ఉంటుందా మనిషికి? లేకపోతే నెలకు 1,00,000 రావాలా? సరే నెలకు 1,00,000 వచ్చింది అనుకో, రాబడి నెలకు 1,00,000 వచ్చింది అనుకో. అప్పుడు నెలకు 1,00,000 వచ్చిన మనిషి ఏమనుకోవాలి? ఇంక దేవుడితో నాకేం పని ఉంది, నా రాబడి నాకు వచ్చేస్తుంది, దేవుడి మందిరానికి వెళ్ళక్కర్లేదు, దేవుడి మందిరం కోసం ఆలోచించక్కర్లేదు, వాక్యం చదవక్కర్లేదు, ప్రార్థనకి వెళ్ళక్కర్లేదు, డబ్బు ఉంటే దేవుడు అవసరమే ఉందండి మనుషులకి. ఏమండి అనుకుంటున్నారు కదా. దావీదు అలా అనుకోలేదు. అందుకోసం దేవుడు ఈ ఆశీర్వాదమే ఆశీర్వాదం అనుకోవద్దు, దీన్ని మించిన ఇంకా గొప్ప ఆశీర్వాదం నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నాను. నువ్వు ఒక మేడ కట్టావు, నీ కొడుకు 10 మేళ్ళ కట్టేలా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మీకు అర్థమవుతుందేమో అని చెప్తున్నాను నేను. అర్థమైందా? నువ్వు ఒక మేడ కట్టే విర్రవేగిపోతున్నావు, భూమి మీద నడవట్లేదు అసలా. ఓ రెర్రోడా, ఇది కాదురా ఆశీర్వాదం. నీ కొడుకు 10 మేళ్ళ కట్టేలా నేను ఆశీర్వదిస్తాను రా అన్నాడు దేవుడు. అమ్మ దేవుడా, ఇంకో అంత ఉందా? ఇదే కావాలనుకున్నాను నేను. మళ్ళాటోళ్ళకి అమ్మ దేవుడా ఇంతే కావాలనుకున్నాను నేను. ఇంకా అంత ఉందా నీ దగ్గర? అంతెత్తావా ఇంకా నువ్వు నాకు అని చెప్పితే మనం చేస్తాం. దావీదుకి తెలియదు అదేమీని. ఉన్న దాంతో తృప్తి పడ్డాడు, దేవుడి మందిరం కడదాం అనుకున్నాడు అంతే. అప్పుడు చెప్తాడు రహస్యం దేవుడు.
ఎర్రువాడ ఇది కాదురా దీవెన ఇంకా ఉందరా అని చెప్పి అసలు విషయంలోకి వెళ్తాం. కొడుకు చెప్తున్నాడు మందిరం కట్టాలని. అయితే దావీదు బాధ్యతగా ఆయన చెప్తున్నాడు కొడుక్కి 14 వచనంలో. ఇది నేను చదువుతాను. 14 వచనం చూడండి, బైబిల్ వైపు చూడండి, అందరూ చూడండి. దావీదు కొడుకు చెప్తున్నాడు, కొడుకుతో చెప్తున్నాడు, ఇదిగో నేను నా కష్టస్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారాన్ని 10 కోట్ల మనుగుల వెండిని తోచడానికి వీలు కానంత విస్తారమైన ఎత్తడిని ఇనుమును సమకూర్చాను, మ్రానులను రాళ్లను సమకూర్చాను, నీవు ఇంకా ఎవరి కోసం? ఇది కానీ మీరు మీ ఇంటి దగ్గర చదువుకున్నారనుకో, అమ్మ దేవుడు నా కొడుకు ఇంకా దీవి సంపాదించుకోమని చెప్తున్నాడు. అర్థమైందా? 14 వచనం ప్రారంభంలో కొడుకుతో ఏమంటాడంటే, నా కుమారుడా, నా కష్టస్థితిలో నేను దేవాలయం కోసం సంపాదించింది ఇది. ఏ స్థితిలో? డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు కాదట, కుళ్ళిపోతున్నప్పుడు, మురిగిపోతున్నప్పుడు కాదు. దావీదు తీసింది స్పష్టంగా ఉంది. మీరు చదువుకో, లేకపోతే మీ ఇంటి దగ్గర చదువుకో, లేకపోతే ఇంకా మీకు పెద్ద పాస్టర్ గారు వెళ్తారు, వాళ్ళతో చదివించుకోండి వెళ్ళి ఆ వాక్యాన్ని. నా కష్టస్థితిలో ఏమండి, నా కష్టస్థితిలో 2 లక్షల మనుగుల బంగారాన్ని దేవాలయం కట్టించడానికి దాచాడట. అతను కట్టలేదు, కట్టించడానికి దాచాడట. ఇంకా అదంతా చెప్పక్కలేదు కదా, అర్థం చేసుకోండి. అతడు దేవాలయం కోసం దాచిందంతా కొడుక్కి చేతికి ఇస్తున్నాడు. ఇచ్చేసి చివరిలో ఏమంటున్నాడు? ఆ వచనం చివరిలో ఏమంటున్నాడు? ఆ వచనం చివరిలో ఏమంటాడు చెప్పండి, చదవండి. నువ్వింకా సంపాదించి ఇది అది కలిపి మందిరం కట్టు. కొడుక్కి ఏం చెప్తున్నాడు? నేను సంపాదించింది దేవాలయం కోసం, ఇది నా కష్టస్థితిలో. నువ్వింకా సంపాదించి దేవాలయం కట్టించు. సహోదరులారా అర్థం చేసుకో, దావీదేం పేదవాడు కాదు, చిన్నవాడు కాదు, సమృద్ధి కలిగిన గొప్ప రాజు. కానీ రాజుకే తెలియలేని ఆశీర్వాదం ఉన్నదని దేవుడు చెప్పాడు ఆ రోజు రాత్రి కల్లో. రాజుకు తెలియలేని ఇంకా గొప్ప ఆశీర్వాదం ఉందని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మందిరం కోసం ఆలోచించాడు కాబట్టి. హగ్గై గ్రంథంలో మందిరం కోసం ఆలోచించడం ఎందుకులే అన్నవాడు పరిస్థితి ఎలాగుంది? సంపాదన అయితే ఉంది కానీ ఆకలి తీరలేని స్థితిలో ఉన్నా.